సో ఈ ఈ ఫింగర్స్ అయితే మనం ఇంటర్లాక్ చేస్తాము. ఈ రిస్ట్ స్టార్టింగ్ పాయింట్ అయితే ఖచ్చితంగా ఇక్కడ సిఫిస్టెల్లం అనేది ఉంటుంది కదా, సో ఆ పార్ట్ మీద ప్రెషర్ అయితే అప్లై చేయాలన్నమాట. ఇదిగోండి ఇలా పెడతామన్నమాట. సో ఇలా పెట్టినప్పుడు ఇలా పెడతాం కదా, సో చూడండి ఈ ఈ పామ్ అనేది ఖచ్చితంగా ఇట్లా ఫార్వర్డ్ అయి ఉండాలన్నమాట. సో స్ట్రైట్గా ఉండాలి. ఎప్పుడైతే ఈ పామ్ స్ట్రైట్గా ఉంటాయో ప్రెషర్ అనేది అంత ఎక్కువ అప్లై అవుతుంది అన్నమాట. చూడండి ఇలా పెట్టుకొని ఇట్లా ప్రెషర్ ఇస్తామన్నమాట. సో అట్లా ప్రెషర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ వెంట్రికల్ దగ్గర ఈ స్టాక్ అయిపోయిన బ్లడ్ అంతా ఈ పైకి అప్వర్డ్ డైరెక్షన్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ ఛాన్సెస్ వల్ల కూడా సో ఈ 2% బతికించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇలా ఎన్నిసార్లు చేయాలంటే ఇలా 30 టైమ్స్ చేయాలన్నమాట. 30:2 అనేది అంటామన్నమాట. సో ఇలా కంప్రెషన్స్ ఉంటారు వీటిని. సో ఈ కంప్రెషన్స్ ఇవ్వడం వల్ల ఈ బ్లడ్ అనేది కింద నుండి అప్వర్డ్కి అయితే ఫార్వర్డ్ అవుతుంది అనమాట. సో ఈ 30 కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత ఈ రెస్క్యూ బ్రెత్ అయితే ఇవ్వాలన్నమాట. సో రెస్క్యూ బ్రెత్ ఏమనేసి అంటారంటే మామూలుగా యాంబూ బ్యాగ్ ఉంటుంది. సో యాంబూ బ్యాగ్ ఉన్నప్పుడు యాంబూ బ్యాగ్తో ఇవ్వచ్చు. ఇంత లోపల హెల్త్ టీమ్ రీచ్ అవుతారు. యాంబూ బ్యాగ్తో యాంబూ బ్రెత్ అయితే ఇవ్వచ్చు. లేదంటే మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ అయితే అంటారనమాట. సో మౌత్ టు మౌత్ ఈ 30 టైమ్స్ ఈ కంప్రెషన్ ఇచ్చిన తర్వాత మౌత్ టు మౌత్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఈ బ్రీత్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఈ ఫాస్ట్గా ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఒక మనిషిని అయితే బతికించే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ లోపలే మనకు హెల్త్ టీమ్ రీచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కదా. సో థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రెస్క్యూ బెస్ ఎలా చేయాలి అనేది అయితే చూపించేస్తాను.